మిల్లెట్స్ తింటే ఎందుకు మంచిదో తెలుసుకోబోతున్నాం. మనకి రకరకాల ధాన్యాలు ఉన్నాయి. మనందరం ఇన్నాళ్ళు ప్రధానంగా వాడిన ధాన్యాలు మొత్తం మానేసామండి అంటున్నారు. మిల్లెట్స్ తినాలి, మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిది, నేను కాదంటాం లేదండి. కానీ మీకు నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రాయోగికంగా చేసి తెలుసుకున్న తర్వాత ఇంత అద్భుతంగా మనకు ఆరోగ్యశ్రేణి ప్రదానం చేస్తున్నాయి కాబట్టి దీనిని సిరిధాన్యాలు అని పేరు పెట్టాం. అప్పుడు ఏం జరుగుతుంది, హై ఫైబర్ ఉండే ఈ మిల్లెట్స్ తినే దానివల్ల మీకు ఎంత గ్లూకోజ్ అవసరమో అంత గ్లూకోజే మీ బాడీలోకి వస్తుంది. మీకు 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలంట ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఇవి తినేదానివల్ల దీంట్లో ఉండే ఫైబర్ 6 layers కార్బోహైడ్రేట్ చుట్టుకొని ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఫైబర్ అడ్డపడుతుంది. అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి లాంగ్ అవర్స్ మీకు ఆకలి ఉండదు. సో మీకు కావాల్సిన ఎనర్జీ ఉంటుంది బికాస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫైరింగ్. ప్రోటీన్ ఉండేది దానిపైన అది చేస్తుంది. డయాబెటిక్ వాళ్ళు తినడం మొదలు పెడితే డే 1 నుండి నాన్ డయాబెటిక్ అవుతారు. అవునా? ఎస్, 3 పూటలు ఈ ఫుడ్డే తినాలి. 3 పూటలు ప్రూడా సార్ ఆ విషయం? ప్రూవ్డ్. మీరు టెస్ట్ చేసుకో. When your food is right, there is no need of medicine. And when your food is wrong, no medicine works. What is the right food? Millets is the right food. By definition. మిల్లెట్ వాళ్ళ 3 పూటలు తినే దాంట్లో ఒక్క పూటన్నా మిల్లెట్ తినాలి. దాంతో మొత్తం వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది. హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయిపోతారు. ఇవన్నీ ఇండైరెక్ట్గా ఆటోమేటిక్గా పాజిటివ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. మిల్లెట్స్ తీసుకునేది మనకి కావాల్సిన మినరల్స్ కోసం, అంటే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. వీటి కోసం తీసుకోవాలి అండ్ ఫైబర్ కోసం.